తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోజు మనం చూసే సూర్యుడు ఒక్కసారిగా మాయమైపోతే, సూర్యుడు అసలు మండటం అనేది ఆగిపోతే ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది కదా. ఒకవేళ నిజంగా ఇదే జరిగితే సూర్యుడు ఆగిపోయిన విషయం మనకు వెంటనే తెలియదు. ఎందుకంటే ఆ కాంతి భూమిని చేరటానికి 8 నిమిషాలు పడుతుంది. ఆ 8 నిమిషాల తర్వాతే అసలైన హారర్ మొదలవుతుంది. ఉన్నట్టుండి కరెంటు పోయినట్లు ప్రపంచం మొత్తం చిమ్మ చీకటైపోతుంది. మొత్తం రాత్రే. పట్టపగలు సడన్గా రాత్రి అయిపోతే పక్షులు భయంతో అరుస్తాయి, జంతువులు దిక్కు తోచగా పరుగులు తీస్తాయి, మనుషులు గుండె ఆగినంత పనవుతుంది. సూర్యుడు వెలుతురు భూమిపై పడకపోతే ఒక వారంలో భూమి సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోతుంది. కిరణజన్య సంయోగక్రియ ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న మొక్కలన్నీ కూడా వాడిపోయి చనిపోతాయి. మొక్క లేకపోవడంతో వాటిపై ఆధారపడ్డ శాకాహార జంతువులు ఏవైతే ఉన్నాయో అవి ఆకలితో అలమటిస్తాయి. మనుషులు మాత్రం టెక్నాలజీ సాయంతో నిల్వ ఉన్న ఆహారంతో కొన్ని రోజులు నెట్టుకు రాగలుగుతారు. కానీ బయట ప్రపంచం మాత్రం ప్రపంచంలా ఉండదు. శరవేగంగా మంచు సమాధిగా మారిపోతూ వస్తుంది. ఇది ఒక వారం రోజులైతే, నెల గడిస్తే, సూర్యుడు ఒక నెల రోజుల పాటు లేకపోతే ఏమవుతుంది? మరింత భయానకంగా తయారవుతుంది. సముద్రాల ఉపరితలం పూర్తిగా గడ్డకట్టి ఒక మందపాటి మంచు ఫలకంగా తయారవుతుంది. ఆశ్చర్యకరంగా ఆ మంచు కింద ఉన్న నీరు మాత్రం భూగర్భం నుంచి వచ్చే వేడి వల్ల ఇంకా ద్రవ రూపంలోనే ఉండి సముద్ర జీవుల్ని కొంతకాలం బతికిస్తుంది. భూమిపై మాత్రం అడవి జంతువులు, పశుపక్షాదులు విపరీతమైనటువంటి చలికి తట్టుకోలేక అంతరించిపోతాయి. మనుషులు బతకాలంటే అగ్నిపర్వతాల దగ్గర లేదా భూగర్భంలోనో ప్రత్యేక బంకర్లు కట్టుకుని దాక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా 12 నెలలు అయిన తర్వాత 1 సంవత్సరం గడిస్తే పరిస్థితి ఏంటి? భూమి ఉష్ణోగ్రత -100 డిగ్రీల కంటే కిందకు పడిపోతుందండి. అప్పుడు జరిగే పరిణామం అస్సలు ఊహకు కూడా అందదు. అంత చలికి వాతావరణం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులు కూడా గడ్డకట్టి ఆకాశం నుంచి మంచు వర్షంలా కురుస్తుంది. ప్రాణవాయువే మంచులా రాలిపోతుంటే ఇక జీవం ఎలా ఉంటుంది చెప్పండి? భూమిపై జీవరాశి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన మన భూమి ఇప్పుడు ఒక ఐస్ బాల్లా, ఏ జీవం లేని ఒక శవంలా మారిపోతుంది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కూడా లేకపోవడంతో మన గ్రహం తన కక్షను వదిలేసి ఒక తెగిన గాలిపటంలా ఆ అనంతమైన చీకటి విశ్వంలో ఎక్కడికో ఇంకెక్కడికో దూరంగా కొట్టుకుపోతూనే ఉంటుంది. అనంతమైన విశ్వంలో గడ్డకట్టిన ఈ మంచు గ్రహం యుగ యుగాల పాటు ఒక ఒంటరి యాత్రికుడిలా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కొత్త నక్షత్రం తాలూకు గురుత్వాకర్షణ చిక్కి మళ్ళీ వెలుగును చూస్తుందేమో. ఇప్పుడు సూర్యుడిలాగా అప్పుడేదన్నా ఒక వెలుగు వచ్చి ఒక నక్షత్రం, ఒక మండే నక్షత్రం దానికి తారసపడి అప్పుడు సూర్యుడు వస్తే మళ్ళీ తన సహజ రూపాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ వెలుగును, ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించడానికి అప్పటికి మానవజాతి ఆనివాళ్ళు ఏమీ భూమి మీద మిగలవు. మన ఉనికికి ఆధారమైన సూర్యుడు లేకుంటే ఈ ప్రపంచం ఎంత భయానకంగా ఉంటుందో కదా. సూర్యుడు అనే ఒక ధైర్యం లేకపోతే మనం ఈ శూన్యంలో ఎంత ఒంటరి వాళ్ళమో అర్థమవుతుంది కదా. అది సూర్యుడు లేకపోతే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. భూమి మీద అస్సలు ఏ జీవరాశి కూడా మిగలదు. సూర్యుడు ఎంత ముఖ్యమో మనకి అర్థమైంది కదా. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.